ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. కళ్యాణ ఘట్టాలు ఆర్షవాంగ్మయంలో ఎన్నో ఉన్నాయి. సీతారామ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, ఇలాగా పరమేశ్వరుడు ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేసినా ఆయన శక్తి కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. చేసి అవిభాజ్యమైనటువంటి ఆ రెండు మళ్ళీ కలిసినట్టుగా కనపడి లోక కళ్యాణమునకు కారణమవుతూ ఉంటాయి. అటువంటి కళ్యాణ ఘట్టములలో చాలా ఉత్కృష్టమైనటువంటి కళ్యాణం పార్వతీ కళ్యాణ ఘట్టం. ఎందుచేత అంటే మిగిలిన కళ్యాణాలలో లేనన్ని మలుపులు, అన్ని విశేషాలు పార్వతీ కళ్యాణంలోనే ఉంటాయి. అసలు పార్వతీ కళ్యాణ ఘట్టానికి పూర్వం జరిగినటువంటి విశేషమే అంత చాలా గొప్పదై ఉంటుంది. సరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆది దంపతులు, వాళ్ళు ఎప్పుడూ దంపతులుగానే ఉంటారు. కానీ అమ్మవారు ఎవరు ఆమెని కుమార్తెగా పొందాలని కోరుకుంటారో వాళ్ళకి కుమార్తెగా వస్తూ ఉంటుంది. అదే ఆమె యొక్క దయ, ఆమె యొక్క కారుణ్యం. అందుచేతనే ఆమెను నువ్వు నాకు కుమార్తెగా కావాలని కోరుకున్న వాళ్ళందరికీ కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి ఇంట్లో ఉన్న ఆడపిల్ల అయినా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా రావడానికి అభ్యంతరం లేదు. కానీ ఆమెకి భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనకే ఇల్లాలవుతూ ఉంటుంది. పార్వతీదేవి పర్వతరాజపుత్రిగా, హిమవంతుని యొక్క కుమార్తెగా, హైమవతిగా అవతారం స్వీకారం చెయ్యడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని శివమహాపురాణం చెప్పింది. అది ఒకటి, సతీదేవిగా ఆమె అవతార పరిసమాప్తి చెయ్యడం. ఆమె దాక్షాయిణిగా పుట్టి సతీదేవిగా పూర్తి చేసింది అవతారాన్ని. దక్ష ప్రజాపతి నాకు కుమార్తెగా నువ్వు రావాలని కోరుకున్నాడు కనుక ఆయనని అనుగ్రహించడానికి ఆయనకి కుమార్తె అయి దాక్షాయిణి అని పేరుంచుకుంది. అదే దక్ష ప్రజాపతి శివనింద చేసిన రోజున ఆమె ఆ శివనింద వినలేక శివునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేసినట్లయితే లోకానికంతటికీ కూడా ప్రమాదం జరుగుతుందని, లోకాలకు తండ్రి అయినటువంటి పరమశివుడు దాన్ని పట్టించుకోకుండా మానవమానవులకు అతీతంగా ఆయన ఉదాసీనంగా ఉండగలిగినటువంటి శీలవైభవము కలిగిన వాడైనప్పటికీ లోకమునందు శివుణ్ణి అమర్యాద చేయడం, శివుడికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, శివుడు వినా మిగిలిన వాళ్ళకి హవిస్సు హోమంలో కల్పించడం, ఇటువంటివి క్షేమకరమైనవి కావని నిరూపించడం కోసం ఆమె అవతార పరిసమాప్తి చేసింది. అందుకే మహాపాతివ్రత్యానికి పరాకాష్ట దాక్షాయిణిగా ఆమె శరీరాన్ని విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టింది కాబట్టి ఆమెకి సతీ అని పేరు.
భర్తతో పాటే శరీరాన్ని విడిచిపెట్టేసేటటువంటి ఆచారం ఈ దేశంలో సతీ అన్న పేరుతోనే కొంతకాలం ఉండేది. సతీదేవిగా ఆవిడ అవతారం విడిచిపెట్టడానికి కారణం కేవలంగా ఏదో శివనింద విన్నానన్నది కారణం కాదు. వాళ్ళిద్దరి యందు లోకంలో ఒక మర్యాద ఉంటుంది. వాళ్ళు ఆది దంపతులు. వాళ్ళ గురించి చెప్తూ శ్రీరుద్రం శివా రుద్రస్య భైషజీ, శివా విశ్వాహ భైషజీ అంటుంది. శివుణ్ణి రుద్రుడిగా చెయ్యాలన్నా ఆవిడికే చెల్లింది. అలా కాకుండా రుద్రుణ్ణి శివుడిగా చెయ్యాలన్నా ఆవిడికే చెల్లుతుంది. ఆయన నిజానికి రుద్రుడు అంటే కోపాన్ని పొందుతాడని కాదు. ఆయన కోపాన్ని పొందుతాడు ఎప్పుడైనా అంటే సదాశివ అన్న నామానికి అది వ్యతిరేకం అవుతుంది. సదా విష్ణు అని నామం లేదు, సదా బ్రహ్మ అని నామం లేదు, సదాశివ అనే నామం ఉంది. అస్తు సదాశివోం. ఆయన ఎప్పుడూ మంగళకరుడే, ఎప్పుడూ శుభంకరుడే. ఆయనకి కోపం లేదు, కానీ కోపం వచ్చినట్టు నటిస్తాడు. కోపం వచ్చినట్టు నటించేటట్టుగా చెయ్యగలిగినది ఎవరు? అమ్మవారే. ఎందుకు అలా నటింప చేయడం ఆయన చేత? ఆయనకి కోపం వచ్చినట్టుగా ప్రవర్తించేటట్టు ఎందుకు చేస్తుందంటే లోకాలకన్నిటికీ కూడా ఆమె ఒక పాఠం చెప్పాలి అని ఎప్పుడు అనుకుంటుందో అప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ఆమె ఎప్పుడు లోకానికి ఉపకారం చెయ్యాలనుకుందో అప్పుడు మళ్ళీ శివుడికి నచ్చ చెప్పి ఆ ఉపకారం ఆవిడే చేయిస్తూ ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారు ఎవరు అంటే అయ్యవారి యొక్క శక్తి స్వరూపము అనలేదు. నఖలు కుశల స్పందితుమపి, అసలు పరమశివుని యొక్క స్పందన ఆమెయే అన్నారు. ఒకానొక నాడు ఋషులందరూ కలిసి దక్ష ప్రజాపతి మాటని కాదనలేక అంగీకరించి వెళ్ళి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి నిరీశ్వర యాగాన్ని ఆమోదం తెలిపి అందులో పాల్గొన్నారు. ఒక్కసారి అటువంటి యాగం జరిగితే లోకంలో ఈ పోకడ బయలుదేరుతుంది. అందుకే దాన్ని ఆపాలనుకుంది తల్లి. భర్త వద్దన్నా వెళ్ళడం ఆవిడ లక్షణం కాదు, ఆమె మహాపతివ్రత. కానీ వ్యవస్థని చక్కదిద్దాలి శివాస్వరూపంగా. అందుకు వెళ్ళాలి ఆవిడ. అందుకు వెళ్ళింది. వెళ్ళి పరమశివనింద నేను వినలేనని ఆమె అక్కడే శరీరత్యాగం చేసింది. సతీదేవిగా, అంటే సతీదేవి అంటే మహాపతివ్రతగా, మహాపతివ్రతా స్వరూపంగా ఆవిడ శరీరం విడిచిపెడుతూ రెండు కారణాలు చెప్పింది. ఒకటి కారణం చెప్పింది, ఒకటి ఎందుకు విడిచిపెడుతున్నాను అన్నదానికి రాబోయేటటువంటి ఫలిత రూపంగా సందేశాన్ని ఇచ్చింది. కారణంగా ఆవిడేం చెప్పిందంటే నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అంది. ఏదో బాగుందని పులుసు అన్నం తింటాడు, చివరికి వచ్చేటప్పటికి పులుసు గిన్నెలో బల్లి కనపడింది. ఇంత రుచిగా ఉన్న అన్నం తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలో వేలు పెట్టి కక్కేస్తాడు. అలా నీవు ఒకనాడు నన్ను కుమార్తెగా కావాలని ఆరాధించావు కనుక నీకు కుమార్తెగా వచ్చాను. కానీ నీవు ఈనాడు అజ్ఞానంతో శివనింద చేశావు. శివనింద చేసినటువంటి నీకు కుమార్తెగా నేను ఇంకా లోకంలో ఉంటే దాక్షాయణి అనే పిలుస్తారు నన్ను, దక్షుని యొక్క తనూభవ అని. అలాంటి తప్పు చేసినటువంటి నీ కుమార్తె అన్న శరీరం ఇక నేను ఉంచుకోను. నీ తనూభవ యనంగా ఓర్వ అని భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నీ కుమార్తె అని పిలిపించుకోను. అందుకు వదిలిపెడుతున్నాను ఈ శరీరాన్ని. ఇదే శరీరంతో ఉంటే దాక్షాయిణి అంటారు. శివుణ్ణి నిందించిన నీ కుమార్తె అన్న పేరుతో ఈ రూపం ఉండడానికి వీల్లేదు, అందుకు వదిలేస్తున్నాను. అది ఆమె మహాపాతివ్రత్యం. అందుకని సతీదేవి అయింది. శరీరం విడిచిపెడుతూ ఆవిడ ఒక మాట అంది, భవో నహోద్భీష్టి శివం శివేతరహ అంది. పరమశివుణ్ణి ఎక్కడ దూషిస్తారో, ఎక్కడ నిందిస్తారో అక్కడ మంగళములు ఎందుకు కలుగుతాయిరా అని అడిగింది. అంటే శివనింద ఎంత ప్రమాదకరమో ఆవిడ లోకానికి చాటి చెప్పింది. అందుకే సంప్రదాయజ్ఞులు ఒక మాట చెప్తారు, అసలు ఒక వ్యక్తి నశించిపోవాలి అని శాపం ఇవ్వాలి అంటే రెండే మాటలు వాడతారు అని. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టాలి అని. రెండు, నీకు శివభక్తి లేకుండుగాక. ఈ రెండు మాటలు వాడతారు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటే ఇహం నశించిపోయింది, వాడి ఐశ్వర్యం అంతా తొలగిపోయినట్టే. ఇంట జిల్లేడు చెట్టు ఉంచరు.
నీకు శివభక్తి లేకుండుగాక, శివభక్తి లేని వాడికి పరం లేదు, ఇక మనుష్య జన్మకు అర్థం లేదు. అందుకే ఆవిడంది, అసలు శివుణ్ణి కొలవని చోట, శివుణ్ణి ఆరాధించని చోట ఇక మంగళములు ఎందుకు జరుగుతాయి? జరగవు. అందుకని నీ యజ్ఞం పరిసమాప్తం కాదు, ఇక్కడ మంగళం జరిగే అవకాశం లేదు అని ఆమె శరీరం విడిచిపెట్టింది. మనం మరణవాంగ్మూలము అని ఒక మాట అంటుంటాం. ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టే ముందు ఏ మాట చెప్తాడో అది పరమసత్యంగా న్యాయస్థానం భావిస్తుంది. అమ్మవారి అవతార పరిసమాప్తి కాలమునందు చెప్పినటువంటి సందేశం, శివనింద చెయ్యకండి, శివభక్తి వదలకండి, అది అత్యంత ప్రమాదకరం. జీవితంలో శివుణ్ణి మనసారా కొలవడం, శివనామం చెప్పడం అభ్యున్నతికి హేతువులు అని. కాబట్టి ఇప్పుడు ఆమె పరిసమాప్తి చేసింది అవతారం. ఆమె అవతార పరిసమాప్తి చేసిన ఆమె శివుని యందు అంతర్లీనంగా శక్తిగానే ఉంటుంది. కానీ ఆమె స్థూలంగా ఒక శరీరంతో బయట లేకపోతే ఒక పెద్ద ప్రమాదం ఒకటి వచ్చింది. అదే సమయంలో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమైన నాడు ఆ వీర్యము నుండి ఉద్భవించినటువంటి కుమారుడు దేవసేనకి ఆధిపత్యం వహించి నా మీద అస్త్రప్రయోగం చేస్తే ఆ బాణానికి ప్రాణం విడిచిపెడతానని చెప్పాడు. ఇప్పుడు పరమశివుని యొక్క వీర్యము స్ఖలనము కావడానికి ఒక్క అమ్మవారే కారణం అవ్వాలి తప్ప అన్యులు కారణము కాలేరు. మీరు శ్రీరామాయణం బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తిని పరిశీలిస్తే ఎన్ని మలుపులు తిరిగిందో ఈ కారణమే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఒక రూపంతో ఉండాలి కాబట్టి దేవతలందరూ ప్రార్థన చేశారు, అమ్మా నువ్వు ఒక స్థూల శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది, ఒక అవతారాన్ని స్వీకరించవలసి ఉంటుంది, కాబట్టి నువ్వు మళ్ళీ ఒక రూపంతో ఈ భూమండలం మీదకి రావాలి, పరమశివుడి పక్కన చేరాలి అని. దేవతలు చేసినటువంటి ప్రార్థనను మన్నించి అమ్మవారు ఒక మాట చెప్పింది, తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు నేను రావడం అంటే మళ్ళీ ఒకరికి కుమార్తెగా రావాలి, కుమార్తెగా రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి అని మీరు అడగచ్చు. కానీ కోరుకున్న వాళ్ళ కోరిక తీర్చడం కూడా ఆమె యొక్క ధర్మం. అందుకని నేను హిమవంతుని యొక్క భార్య అయిన మేనకాదేవికి కుమార్తెగా వస్తాను. ఎందుకు రావాలి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్వధాదేవికి పితృదేవతల యందు జన్మించినటువంటి అయోనిజలతో సమానంగా భావింపబడేటటువంటి 3 పిల్లలో ఒకటైనటువంటి మేనకాదేవి ఒకానొకప్పుడు విష్ణు సభలో సనకసనందనాదులు వచ్చినప్పుడు గౌరవించకుండా అకారణంగా నవ్విన కారణం చేత సనత్కుమారాచార్యుల వారు ఇచ్చినటువంటి శాప కారణంగా ఆమె భూమి మీద జన్మించి హిమవంతునికి భార్య కావాలి. అలా హిమవంతునికి భార్య అయితే ఒకానొకనాడు నీ కడుపున ఆదిశక్తి జన్మిస్తుంది. అప్పుడు నువ్వు ఆ కారణం చేత మళ్ళీ కొంతకాలం తర్వాత ఉన్నత గతుల్ని పొందుతావు అని సనత్కుమారాచార్యుల వారి వాక్కుంది. ఆయన వాక్కుని నిజం చెయ్యవలసినటువంటి అవసరం అమ్మవారి మీద ఉంది. ఎందుచేత అంటే యోగి సత్యం పలుకుతాడనకూడదు, యోగి పలికినది సత్యం అవుతుంది. సుందరకాండ యొక్క వైభవం అంతా అదే రామాయణంలో. సుందరకాండని మీరు గీత గీసి చూస్తే అమ్మవారి దర్శనం అయ్యేంత వరకు హనుమ చెప్పినటువంటి మాటలు పిరికితనంతో ఉంటాయి. ఒక్కసారి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక పిరికితనం ఉండదు హనుమలో. నిర్భయంగా తోరణం ఎక్కి తానెవరో ఎందుకు వచ్చారో చెప్పేస్తారు, యోగిగా మాట్లాడతారు. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూతన నెయ్యమస్తి పురీం లంకాం నయూయం నచరావణ అంటారు. సుగ్రీవుడు వస్తున్నాడు, ఈ లంక ఉండదు, మీరు ఉండరు. యోగి అయిన హనుమ నోటి వెంట వచ్చిన మాటలు కనుక అది నిజం అవ్వాలి. సుందరకాండలో అందుకే హనుమ యోగస్వరూపంతో ఉంటారు. సుందరకాండకంత శక్తి రావడానికి కారణం అదే, ఉపాసనకాండ. అలా ఒక యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యం చేయడం పరమేశ్వరుడి యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఆయన నోటి వెంట వచ్చింది, సనత్కుమారుడి నోటి వెంట, నువ్వు మైనాకునకు భార్య, అక్కడ ఉన్న హిమవంతునకు భార్యవైతే నీ కడుపున ఆదిశక్తి జన్మిస్తుంది అని. అందుకని పైగా ఆమె దాక్షాయిణిగా ఉన్న రోజులలో పరమశివునితో కలిసి హిమవత్పర్వత పార్శ్వముల యందు తిరుగుతున్నప్పుడు మేనకాదేవి చూసి నాకు ఇటువంటి కూతురు పుడితే అని కోరుకుంది. ఒక సత్సంకల్పాన్ని అమ్మవారు అంగీకరిస్తుంది. అలా కోరుకుంది కనుక ఆమెకి కుమార్తెగా రావాలి. అందుకే దేవతలు ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి ఒక మాట చెప్పింది,
నేను హిమవంతునికి కుమార్తెగా వస్తాను, హిమవంతుడు మేనకాదేవి వాళ్ళిద్దరికీ నేను కుమార్తెగా వస్తాను అని, అలా ఆమె పుట్టడానికి బాహ్యమునందు భక్తితో చేసిన కర్మమేది అన్నదాన్ని చెప్పింది పురాణం. ఆమె సువాసిని పూజలు చేసింది, చేసి అష్టమి నాడు ఉపవాసం చేసేది. దాని కారణంగా చైత్రశుక్ల నవమి నాడు మృగశీర్ష నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించింది అని శివమహాపురాణంలో ఉన్న వాక్కు. పుట్టినప్పుడు నల్లగా ఉంది కనుక ఆమెకి నారదుడు కాళీ అని పేరు పెట్టాడు, నల్లని పిల్ల కనుక. పాదౌతే స్వస్తికాయుతవు, ఆమె యొక్క పాదముద్రలు చూసి, ఆ సాముద్రికాన్ని చూసి ఈమె అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమేశ్వరుడికి ఇల్లాలవుతుంది అని ఆయన జ్యోతిష్యం చెప్పాడు. సరే, చాలా సంతోషించారు మేనకా హిమవంతులు. ఆ పుట్టినటువంటి పిల్లని చూసి, ఆ పుట్టినటువంటి పిల్ల ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిశక్తి మా కడుపున పుట్టిందన్న విషయం మేనకా హిమవంతులకు తెలుసు. అదే ఆయన పారవస్యానికి కూడా కారణం. అసలు లోకంలో ఎవ్వరికీ దక్కనటువంటి భాగ్యం నాకు దక్కింది అంటే, నేను పార్వతీ కళ్యాణాన్ని కొంచెం విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. కారణం ఏమిటంటే, ఒకరోజు ప్రసంగంలో పూర్తి చెయ్యాలి కాబట్టి. అది ఆయన సంతోషం హిమవంతునిది. కాబట్టి ఆయన పరవశించిపోతూ ఒక మాట అంటాడు, గిరులలోననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నిజంగా ఆ పద్యం హృద్యం, ఎంత గొప్ప హృదయంతో మాట్లాడాడు హిమవంతుడు. గిరిలలోననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన. అమ్మ, నేనెవరిని? ఒక కొండని. ఒక కొండనైన నా కడుపున నువ్వు పుట్టి హైమవతి అని పేరు పెట్టుకుని నా యొక్క చరిత్ర శాశ్వతత్వాన్ని పొందేటట్టుగా చేశావు. నువ్వు నాకు కూతురు అవడం కాదమ్మా, నన్ను నీకు తండ్రిని నువ్వు చేశావు. లోకంలో కూతురు పుడుతుంది, కొడుకు పుడతాడు. వీడు నా కొడుకు, వీడు నా కూతురు అంటారు. ఈమె నా కూతురు అనడానికి ఆమె కర్మానుభవించడానికి పుట్టింది కాదు, హిమవంతుణ్ణి ఉద్ధరించడానికి ఆమె అవతార స్వీకారం చేసింది కూతురుగా. అందుకే నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నీకు తండ్రినయ్యాను. లోకంలో అందరూ నీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అమ్మా 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 అంటారు. అదే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి 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 అంటున్నాను. నువ్వు నన్ను నాన్నగారు నాన్నగారు అంటున్నావు. హిమవంతుడు పరవశించడం కాదు, శంకర భగవత్పాదులు పరవశించిపోయారు సౌందర్య లహరిలో. కరాగ్రీణ స్పృష్టం దుహిణగిరిణ అని ఆ గడ్డం పట్టుకుని అమ్మవారిని అమ్మాయి అని పిలిచినటువంటి ఆ హిమవంతుడు ముట్టుకున్నటువంటి గడ్డం ఆ గడ్డమని కూతురి వాత్సల్యానికి ప్రతీకగా నిలబడింది అని అమ్మవారి యొక్క ఆ గడ్డం మీద శ్లోకం చేస్తూ పరవశించిపోయారు. కరాగ్రీణ స్పృష్టం త్రుహిణగిరిణా వత్సలతయా అంటున్నాం. కాబట్టి ఆ తల్లిని చూసి నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ ఆగమవందిత భగవతీ తల్లి జగన్మోహిని. పొంగిపోయాడు హిమవంతుడు. అమ్మ పుట్టినది సాక్షాత్ భగవతి అన్న విషయం తెలియని వాడు హిమవంతుడు కాడు. దశరథ మహారాజు గారు పుత్రవ్యామోహానికి లోనై మరిచిపోయాడు విష్ణువు తన కొడుకని. అందుకని నీకేం తెలుసులే, మాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం అంటూ విశ్వామిత్రుడు వచ్చి చెప్పవలసి వచ్చింది. కానీ హిమవంతుడు అలా కాదు, పుట్టినది సాక్షాత్ ఆదిశక్తి అని ఆయనకి తెలుసు. అందుకే నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి అని పిలిచాడు. ఆమెది విష్ణుతత్వం. పురుషుడిగా ఉన్నప్పుడు నారాయణుడు, ఆ నారాయణుడే స్త్రీ రూపాన్ని పొందితే నారాయణి. అందుకే ఇద్దరుది అలంకార ప్రియత్వం. ఇద్దరూ అవతార స్వీకారం చేసి ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. పరమశివుడు కేవలం పురుషతత్వం. అందుకే ఆయన యందు ఐక్యమవుతాయి. అనేకముంటే ఇబ్బంది వస్తుంది, ఘర్షణ వస్తుంది. చివరికి ఒక్కటిగా మిగిలిపోవాలి. అందుకే నారాయణి
శివ శివ భవ భవాని రుద్ర రుద్రాణి హంస హంసిని, కానీ నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన నలుపు ఆవిడ నలుపు. అందుకని నారాయణి అంటే వైష్ణవి, యో విష్ణుతత్వమా, నువ్వు స్త్రీ స్వరూపంతో నా కడుపున పుట్టావు. శాంకరి, శంకరుని ఇల్లాలా అంటే పుట్టినప్పుడు తెలుసు ఆయన ఇల్లాలు తన కడుపున పుట్టిందని. ఇది దక్ష ప్రజాపతికి హిమవంతుడికి ఉన్న తేడా అని పిలిచి, కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని ఇన్ని విశేషాలు వేసి పిలిచి ఆ పిల్ల యొక్క గడ్డం పట్టుకుని మురిసిపోయేవట హిమవంతుడు. ఇక మేనకాదేవి ఆవిడికి ప్రత్యక్షమై వరం ఇచ్చింది, నాకన్నా ముందు నీకో కొడుకు పుడతాడు మైనాకుడు, 9 కుమారులు ఉంటారు, నేను ఒక్కదాన్నే కుమార్తెనవుతాను, 3 లోకాలని 2 వంశాలని ఉద్ధరించడానికి వస్తున్నానని. ఆవిడ మురిసిపోదు, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లలితంబగు మహాలక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, అబల కరుణించి ఏతించె ననుచుదిగుచి కౌగిలించెను మేనక గౌరీ చూచి అని. ఆ పుట్టినటువంటి పిల్లని చూసి ఆ మేనకాదేవి ఎంత పొంగిపోయిందంటే, అమ్మా నువ్వు ఒకతే, సరస్వతి ఒకతే, లక్ష్మి ఒకతే, ఇన్ని ఉంటాయి ఆ లోకంలో, ఉండరు. గిద్దేవతేతి గరుడధ్వజ